ఒక ఆఫర్ వచ్చింది 15 LPA, ఇంకోటేమో 17 LPA. ఒక కంపెనీ MNC, ఇంకోటేమో మిడ్ లెవెల్ స్టార్ట్అప్. ఏది సెలెక్ట్ చేయాలి? ఏది రైట్ డెసిషన్? ఆఫర్ ఉందంటే అదొక ఆనందం, కానీ ఎక్కువ ఆఫర్స్ ఉందంటే అదొక టెన్షన్, ఏది తీసుకోవాలి అని చెప్పేసి. ఒక స్టోరీ చెప్తా మీకు. ప్రవీణ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. జనవరిలో జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశాడు. ఏప్రిల్ కి 3 ఆఫర్స్ వచ్చాయి. శాలరీ, బ్రాండ్, రోల్ అన్ని కన్ఫ్యూజ్ చేశాయి. ఈ డెసిషన్ తప్పైతే 2 years వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాడు. ఈ డెసిషన్ కరెక్ట్ అయితే లైఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక మేజర్ డెసిషన్ టైం అన్నమాట. ఒక జాబ్ ఒక పర్సన్ లైఫ్ ని డిఫైన్ చేస్తుంది. జస్ట్ శాలరీ ఒకటే బేస్ చేసుకుని షిఫ్ట్ అవ్వాలనుకుంటే రిగ్రెట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ క్లారిటీ ప్లస్ సెల్ఫ్ అవేర్నెస్ తో రైట్ డెసిషన్ అనేది తీసుకోవాలి. సో మల్టిపుల్ ఆఫర్స్ ఉన్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలో ఇక్కడ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కెరీర్ గోల్స్ మ్యాచ్ చేసుకోండి. ఇది లాంగ్ టర్మ్ గోల్ కి క్లోజ్ గా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, ప్రొడక్ట్ బేస్ కంపెనీలో గ్రో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే MNC కంటే ఒక స్కేలబుల్ ప్రొడక్ట్ స్టార్ట్అప్ లో జాయిన్ అవడం బెటర్. శాలరీ అండ్ టోటల్ కాంపెన్సేషన్ అంటారు కదా, అదే CTC వర్సెస్ ఇన్ హ్యాండ్ కంపేర్ చేయండి ఎప్పుడు కూడా, నాట్ జస్ట్ CTC. ఇన్ హ్యాండ్ అనేది ఇంపార్టెంట్. హిడెన్ డిడక్షన్స్, బోనస్ సైకిల్స్, వేరియబుల్ పే చెక్స్ ఇవన్నీ కూడా చేయండి. ఇది సెకండ్ కంపారిజన్. థర్డ్ వచ్చేసి వర్క్ కల్చర్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. లింక్డ్ఇన్ రివ్యూస్, గ్లాస్డోర్ లో ఎంప్లాయీస్ ఫీడ్బ్యాక్స్ చూడండి. పాస్ట్ ఎంప్లాయీ తో మాట్లాడండి. వాళ్ళందరూ కూడా మనకి లింక్డ్ఇన్ లో, గ్లాస్డోర్ లో దొరుకుతారు. వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా మంచిది. అలాగే ఈ మధ్య టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా కంపెనీ స్పెసిఫిక్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ వాళ్ళందరికీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెట్టుకుని అక్కడ కూడా డిస్కస్ చేస్తున్నా, అక్కడ మీకు కాంటాక్ట్స్ దొరికే అవకాశం ఉంది. స్ట్రెస్ లెవెల్స్, మైక్రో మేనేజ్మెంట్స్ ఉంటాయా లేదా అనేది చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి లెర్నింగ్ అండ్ టెక్ స్టాక్. అసలు ఒక ప్రాజెక్ట్ ఆ కంపెనీలో ఉందంటే స్కోప్ ఎంత ఆ ప్రాజెక్ట్ కి, న్యూ టూల్స్, లీడర్షిప్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. బోరింగ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ లో పడిపోతారా అనే డౌట్ మీకుంటే ముందే దాని గురించి తెలుసుకోవాలన్నమాట. ఫిఫ్త్ వచ్చేసి ఆన్ సైట్, హైబ్రిడ్, రిమోట్ స్కోప్ ఉందా లేదా. చాలా మంది అడిగేది అంటే కెరీర్ లో ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత, అంటే ఒక 6 years 7 years వచ్చిన తర్వాత చాలా మంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి హైబ్రిడ్ ఆర్ రిమోట్ చూస్తూ ఉంటారు. సో మీరు జాయిన్ అయ్యే కంపెనీలో రిమోట్ ఉందా అనేది చూడండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కంపెనీ 15 LPA ఇచ్చింది, ఇంకో కంపెనీ 18 LPA ఇచ్చింది. 15 LPA ఇచ్చిన కంపెనీ మీకు ఒకవేళ రిమోట్ ఇస్తున్నారు లేదా హైబ్రిడ్ ఇస్తున్నారంటే ఈ 18 LPA లో వచ్చే ఖర్చులు సగం వరకు మీరు 15 LPA లో ఇంట్లో ఉండి సేవ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా చూసినట్లయితే ఇయర్ ఎండ్ కి చూసుకుంటే మీరు ఖర్చు పెట్టేది సిమిలర్ గా ఉంటుంది అనమాట. మీరు ఎర్న్ చేసేది కూడా సిమిలర్ గా ఉంటుంది. అండ్ బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అలాగే ఇంట్లో వాళ్ళతో టైమ్స్ కూడా స్పెండ్ చేయొచ్చు. సో ఆప్షన్ ఉందా లేదా అనేది చూసుకోండి. సిక్స్త్ వచ్చేసి మేనేజర్ అండ్ టీమ్ వైబ్. ఫైనల్ ఇంటర్వ్యూలో మేనేజర్ వైబ్ అబ్జర్వ్ చేయండి. ఓపెన్ గా మాట్లాడుకోండి. అసలు ఏం చేస్తున్నారు, మేనేజర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఓపెన్ గా మాట్లాడుతున్నారా, కాన్స్పిరసీ ఉందా, కొంచెం డౌట్ గా ఉంటున్నాడా, ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాల్సిన విషయాలు. మీ కంపెనీలో జాయిన్ అయితే మీ విజన్ ఏంటి, మీరు ఎలా చేయబోతున్నారు అనేది క్లియర్ గా మాట్లాడుకోండి. సెవెంత్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. మీకు తెలిసే ఉంటుంది, ఒక స్టార్ట్అప్, ఒక MNCలో అసలు ఏ రకంగా లే ఆఫ్ జరుగుతున్నాయా లేదా, ప్రాజెక్ట్ అనేది మంచిదా కాదా, ప్రాజెక్ట్స్ అసలు ఈ కంపెనీ దగ్గర ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనకి న్యూస్ లో దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఎంప్లాయీస్ ని కలిసినా కూడా మనం మాట్లాడచ్చు అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. డెసిషన్ మ్యాట్రిక్స్ రాసుకోండి. అంటే ఒక టేబుల్ మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ 1 2 3 అనుకోండి. శాలరీ, రోల్, టెక్ స్టాక్, కల్చర్, లొకేషన్, గ్రోత్. పక్కన మీరు నోట్ డౌన్ చేసుకోండి. అసలు శాలరీ ఇక్కడ ఎక్కువ, అక్కడ ఎక్కువ, టిక్ మార్క్, అక్కడ ఇంటూ మార్క్. రోల్ ఈ కంపెనీలో మంచిదా, ఆ కంపెనీలో మంచిదా, టిక్ మార్క్, ఇంటూ మార్క్. టెక్ స్టాక్ ఇక్కడ మంచిదా, అక్కడ మంచిదా, టిక్ మార్క్, ఇంటూ మార్క్. కల్చర్ ఇక్కడ మంచిదా, అక్కడ మంచిదా, టిక్ మార్క్, ఇంటూ మార్క్. లొకేషన్ ఇక్కడ మంచిదా, అక్కడ మంచిదా, టిక్ మార్క్, ఇంటూ మార్క్. అంటే లొకేషన్ కొంతమందికి ఏ ముంబయో జైపూరో ఉంటది, అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. హైదరాబాద్ కంఫర్టబుల్, సో అలాంటప్పుడు ఇక్కడ టిక్, అక్కడ ఇంటూ మార్క్ రావచ్చు. గ్రోత్ ఇక్కడ బాగుంటుందా, అక్కడ బాగుంటుందా, అది కూడా చూసుకోండి. రేట్ ఈచ్ ఫ్రమ్ 1 to 5. ఇలా చేయడం వల్ల డెసిషన్ అనేది సింపుల్, విజువల్ అయిపోతుంది అనమాట. సో ఇంకా బెటర్ గా చెప్పాలంటే కామన్ మిస్టేక్స్ కూడా కొన్ని అవాయిడ్ చేయడం మంచిది అనమాట. ఏంటి అంటే డోంట్ గో విత్ కంపెనీ హైప్. ఒక కంపెనీకి ఎక్కువ హైప్ ఉందంటే అందులో జాయిన్ అవ్వాలని ఎగబడకండి. డోంట్ సెలెక్ట్ జస్ట్ ఫర్ బ్రాండ్ చూసి మోసపోకండి. ఈ మధ్య బ్రాండ్స్ చాలా మోసం కూడా చేస్తారు, మీకు తెలియదు కాదు అన్ని కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి. డోంట్ ఇగ్నోర్ యువర్ గట్ ఫీలింగ్. అంటే కొంతమందికి ఇన్నర్ సెల్ఫ్ లో ఒక ఫీలింగ్ వస్తూ ఉంటది, కానీ బయట ఉన్న పరిసరాలు అన్ని ఆ ఫీలింగ్ తొక్కేస్తుంటాయి. కాబట్టి దాన్ని
ఇగ్నోర్ చేయకండి. డోంట్ ఫాల్ ఫర్ హెచ్ఆర్ ప్రెషర్, అంటే అర్జెంట్ గా చెప్పండి, త్వరగా చెప్పండి అనే ప్రెషర్ కి వెళ్ళకండి. జాబ్ సెలక్షన్ అంటే జస్ట్ ఒక ఆఫర్ యాక్సెప్ట్ చేయడం అయితే కాదు, ఇట్స్ సెలెక్టింగ్ యువర్ ఫ్యూచర్. ఫోకస్ ఆన్ లెర్నింగ్, గ్రోత్ అండ్ హ్యాపీనెస్. రైట్ డెసిషన్ అంటే శాలరీ కాదు, రైట్ డెసిషన్ అంటే పీస్ ఆఫ్ మైండ్ ప్లస్ గ్రోత్ ఆఫ్ ఫ్యూచర్ అన్నమాట. మల్టిపుల్ ఆఫర్స్ అంటే లక్కీ అనిపిస్తుంది, బట్ ప్రాపర్ క్లారిటీ లేనప్పుడు అది మన లక్కే కాదు, అది మొత్తం లక్ ని తీసేసినట్టు అవుతుంది. మంచి డెసిషన్ తీసుకుంటే ఆఫర్స్ వాల్యూ చేస్తాయి, తప్పు డెసిషన్ తీసుకుంటే రిగ్రెట్ చేసేస్తాయి. సో డిసైడ్ స్మార్ట్, డిసైడ్ షార్ప్. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.